నేను ఎవరి మనసైనా బాధ పెట్టుంటే దయచేసి నన్ను క్షమించండి. నేను ఒక సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి, ఒక సాధారణ జీవితం నాది. అలాగే నేను ఎవ్వరికీ ఉపకారం చేశాను కానీ అపకారం మాత్రం చేయలేదు. నేను పుట్టి పెరిగిన నుంచే నేను ఎన్నో బాధలు భరించాను, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అలాగే నేను నా చిన్నతనంలోనే నా అమ్మా నాన్నను కూడా కోల్పోయాను. నా జీవితంలో నేను ఎన్నో చాలా కఠినమైన జీవితాన్ని నేను గడుపుతూ వచ్చాను. అలాగే నేను తిన్న ఇస్తరాకుల ప్లేట్లు కూడా తూడ్చుకుంటూ స్వీకరించాను. అలాగే నేను ఒక్కని దేవుడు లేడు, దేవత లేదు. తల్లి నా జీవితాన్ని మార్చు తల్లి, తండ్రి నా జీవితం మారేలా చూడు తల్లి అని ఎన్నో దేవుళ్ళకి నేను మొక్కుకున్నాను. నా తల్లిదండ్రులు దూరం చేసినందుకే నేను ఇప్పటికీ చాలా బాధపడుతూ ఉన్నాను. అలాగే నా జీవితం సరిగా బాగలేనందుకు ఇప్పటికే నేను కుంగిపోయి ఉన్నాను. అలాగే నా భార్య పిల్లల్ని నేను చూసుకోవడానికి నేను ఇబ్బందులు పడుతున్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఒక సాధారణ మనిషి ఏం చేయగలడు? ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి మనిషికి వచ్చే కోపంతో ఏం చేయగలం, ఏం సాధించగలం? ఈ కోపం అనేది చాలా దరిద్రమైనదన్నమాట. మనిషికి కోపం అనేది చాలా చాలా అంటే చాలా ఇది. ఎందుకు ఈ కోపం గురించి మనం మాట్లాడుకోవాలంటే, కోపంతో చాలా ఆలోచనలు వస్తాయి, చాలా దారుణమైన ఆలోచనలు వస్తాయి. వాడిని ఏదో ఒకటి చేయాలి, ఇంకా సాటిస్ఫాక్షన్ కాదు, మనసు ఏదో ఒక సాటిస్ఫాక్షన్ కాదు. అలాగే ఎంతైనా ఇది చేయాలి, ఇంకా కష్టపెట్టాలి, ఇంకా బాధ పెట్టాలి, ఇంకా ఇది చేయాలి, ఇంకా వాళ్ళ మనసు సాటిస్ఫాక్షన్ కాదు. వాళ్ళకి మనసు అనేది సాటిస్ఫాక్షన్ కాదు. ఇంకా 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 బాగా గుండెల్లో గుచ్చి 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 ఇంకా బాధ పెట్టాలి, ఇంకా సూటిపోటి మాటలతోటి ఇంకా ఇది చేయాలి. ఒక దెబ్బ కొడితే అంటే ఒక 3 రోజులు బాధపడతాం. మాటలంటే కొంచెం కష్టంగా అయినా కానీ మర్చిపోవడానికి ట్రై చేస్తాం. పదే 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 బాధ పెట్టాలి, ఇంకా ఇబ్బంది పెట్టాలి, ఇంకా టార్చర్ చేయాలి. ఏమొస్తుంది? బాధ పెట్టి బాగానే ఉంది, ఏమొస్తుంది? బాధ పెడితే ఏమొస్తుంది? సరే, కష్టపెడితే ఏమొస్తుంది? సంతోషం వస్తుందా? ఇంకేమొస్తుంది? మీకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుందా? ఈ ప్రపంచంలో బ్రతకడానికి ఎంత మీకు హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. ఈ ప్రపంచం మీద మీకెంత ఫ్రీడమ్ ఉంటుందో మాకంతే ఫ్రీడమ్ కావాలని కోరుకుంటారు. సాధారణ వ్యక్తి అయినా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, ఎవరైనా కానీ. ఎందుకు మనిషి మీద పగబట్టాలి? క్షమించయ్యా, చేసింది తప్పే. నీ దగ్గర అప్పు తీసుకోవడం అయినా తప్పు, క్షమించండి. మీ దగ్గర పనికొచ్చి నేను మోసం చేసినందుకు క్షమించండి. ఇప్పుడు వచ్చాను కదా, నాతో పాటు నేను ఇప్పుడు పని చేస్తా. నా అప్పు ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు తీర్చిన దాకా ఓపికగా మితం చేస్తా. దండం పెడతా, కాలు పట్టుకున్నా కానీ ఎందుకు మీకు కనికరం కలగట్లేదు? అలాగే ఇంకా చాలామంది ఆ విషయమనే కాదు, ఏ విషయమైనా, తల్లిదండ్రులు కొడుకు మీద కోపమైనా, ఫ్రెండ్స్తో మధ్య వివాదమైన, అన్నదమ్ముల గొడవలైనా ఎందుకు పగ పెంచుకోవాలి? లేకపోతే నీకంటే ఎక్కువ నేను సంపాదిస్తున్నానా? లేకపోతే నాకంటే ఎక్కువ నువ్వు సంపాదిస్తున్నావనా? లేకపోతే నీకంటే ఎక్కువ నేను బాగుపడుతున్నానా? లేకపోతే నీకంటే ఎక్కువ నేను సంతోషంగా ఉన్నానా? దేనికోసం ఈ కోపాలు, తాపాలు? వీళ్ళకి చాలామందికి ఏదో మామూలుగా చెప్పలేను కానీ ఇదో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవ్వదన్నమాట మనసు. దీనికోసం కొత్తగా ప్లానింగ్ కూడా చేస్తారనమాట. ఇలా చేస్తే బాగుండేది అనుకంటే ఇంకా బెటర్గా మనం ఇంకేం చేయగలమని ఆలోచిస్తారు. ఎలా ఇంకా రివెంజ్ తీర్చుకుంటే బాగుంటుంది.
కోపం అనేది ఒక దెబ్బ కొడితే తీరే కోపం కాదు. ఇంకా ఏదో చేయాలి, ఇంకా హింస పెట్టాలి, ఇంకా బాధ పెట్టాలి. టైం, ఎందుకంటే ఇప్పుడు మీ టైం నడుస్తుంది కాబట్టి, నా టైం బాగలేదు కాబట్టి, ఒకవేళ నేను మోసం చేశానే అనుకో, లేకపోతే మీ మనసుని గాయపరిచానే అనుకో, మీ మనసుని నేను ఇబ్బంది పెట్టాను అనుకో, క్షమాభిక్ష ఇచ్చేంత మీకు ఓపిక లేదా? సరే, క్షమాపణ తప్పయిందండి, క్షమించండి, నాదే తప్పు, నాదే తప్పు, నేను చేసింది తప్పే అని ఒప్పుకున్నా కానీ ఎందుకు కనికరం కలగదు? ఇంతకన్నా ఇంకేముంటుంది? అంతకన్నా ఇంకా ఏం చెప్పగలడు మనిషి? కృతజ్ఞత అనేది ఉండదా? ఇంకా ఏమొస్తుందండి? నాకే చెప్పండి. ఏమన్నా గోల్డ్ మెడల్ ఏమైనా ఇస్తారా? లేకపోతే సిల్వర్ ప్లేట్ ఏమైనా తెచ్చిస్తారా? నువ్వు బాగా కోపడ్డావు, నువ్వు బాగా ఇది చేసినావని. పాపపుణ్యాలు పెరిగినట్టు ఈ సమాజంలో కోపాలు, ద్రోహాలు, కుళ్ళు, కుతంత్రాలతోటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఎందుకో ఇచ్చేస్తేనే ఇదవుతుందా? బాధ, మనసులో ఉన్న బాధ, కడుపు రగిలిపోతుంది, ఏడుపు వస్తుంది. ఎవరు చెప్పుకోవాలో అర్థం కాదు. చాలామంది నా అన్నలు, నా తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఎంతోమంది సూసైడ్ చేసుకోవడాలు, అలాంటి టార్చర్లు తట్టుకోలేక ఎన్నో అగత్యాలు తీసుకుంటారు. అంత టార్చర్ భరించలేక చాలామంది ఇదైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏం చేస్తే మరి వాడు చస్తే నీకు సంతోషంగా ఉంటుందా? నీ తోడబుట్టిన తోడే కదా, లేకపోతే నీ అమ్మాయి కదా, నువ్వు ప్రేమించిన అమ్మాయి కదా. అలాగే మనకి మనం గుడ్డిగా మనిషిని నమ్మడమే మోసం అయిపోయింది. ప్రేమానురాగాలు ఏమీ లేవు, అంతా మోసమే. మోసం చేస్తేనే బాగుపడతాం, మోసపోతేనే ఇదవుతాం. ఎందుకో మరి ఈ సమాజంలో ఇలా తయారైపోయారు అంతా. ఇప్పుడు ఎవడు ఎర్రిపప్పగాడు దొరుకుతాడా వాడిని బకరా చేద్దామా, ఎవడు అమాయకుడు దొరుకుతాడా వాడిని ఈడిపిద్దామా, వాడిని ఇచ్చేద్దామా. ఏదైనా సమస్య వస్తే నలుగురు పోనీలేరా, వదిలేరా, పాపం వాడు 2 ఆడపిల్లలు, పాపం వాడికి అమ్మ లేదు, అయ్య లేదు అని కొంతమంది కన్నా జాలి ఉంటుంది. కొంతమందికి అయితే జాలి దయ ఉండదు. ఏం చేసినా సాటిస్ఫాక్షన్ అవ్వరు. ఎందుకో మరి అట్లా. ఒక్కసారి మనసు విప్పి మనిషితో మాట్లాడితేనే తన బాధ ఏందో, విలువేందో తెలుస్తుంది. మీరు డబ్బు సాయం చేయనవసరం లేదు, అలాగే వాళ్ళ కష్టాలను మీరు తీర్చమని చెప్పట్లేదు. మనసు విప్పి మాట్లాడండి వాళ్ళతోటి, ప్రేమగా ఏం కాదులే అని ధైర్యం చెప్పినా కానీ బాగుంటుంది. అట్లా ఒకరినొకరు సాయం చేసుకుంటే, లేకపోతే కొంచెం వాళ్ళకు ఓదార్పుగా 4 మాటలు చెప్పినా కానీ కొంచెం వాళ్ళకి ఇది ఉంటుంది. కానీ ఎక్కడైతే మనకి గాయపడుతుందో, మన మనసు ఎంత గాయపడుతుందో ఆ గాయం మీదనే పొడిచి 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 ఇంకా ఇది చేస్తే మనం చాలా ఫ్యామిలీస్లలో చూస్తుంటాం. ఇక
తన కోపం అంతా తీసుకొచ్చి నువ్వు నాకు ఎదురు చెప్తావా, నువ్వు నన్ను ఆ మాట అంటావా, నువ్వు నాకంటే అంత పోటు మనగాడివా, లేకపోతే నిన్ను ఏం చేస్తున్నావు అది చేస్తా నీకు. అంటే ఇక్కడ మనకేందంటే ఎవరినో ఏదో చూసుకొని ఇది చేయడమే కానీ సొంతంగా ఒక్కరిగా చేయడానికి లేదు. నలుగురు ఒక 10 మందిని తీసుకొచ్చి నేను ఇది చేస్తా, లేకపోతే నిన్ను చేసిన దాకా నేను నిద్రపోను, ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. ఒకడు సస్తే వచ్చే సంతోషం ఎక్కువ కాలం ఉండదు. ఒకడు బాధపడితే చూసి నవ్వుకుంటావు, ఎన్ని రోజులు నవ్వుకుంటావు. అదే జీవితం నీకు వస్తే, అలాంటి పరిస్థితి నీకు వస్తే పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? నీ తరానికి బాగాలేకపోయినా నీ పిల్లలకి ఆ గోస తగులుతుంది, నీ భార్య పిల్లలకి ఆ ఉసురు తగులుతుంది. అంతకన్నా తరం ఇక్కడ ఏంటంటే నువ్వు చేసిన పాపాలు నీ భార్య పిల్లలు కాకుండా ఇంకా వాళ్ళకి ఒక శని ప్రభావం లెక్క మీకే తగులుతుంది. ఒకరి ఉసురు, ఒకరి బాధ అనేది ఎప్పటికీ ఒకరిది ఎప్పుడు మనం పెట్టుకోకూడదు. తప్పు, అది చాలా తప్పు. ఒకరిని బాధ పెట్టే సంతోషం అనేది, వచ్చే ఆనందం ఎక్కువ కాలం ఉండదు, ఇంట్లో మనశ్శాంతిగా ఉండనివ్వదు. ఎప్పటికైనా కర్మే. కర్మఫలం అనేది ఎవరైనా అనుభవించక తప్పదు, ఖచ్చితంగా తప్పదు. దేవుడు ఈ రోజులల్లో దేవుడి మీద అసలు భక్తి కంటే అసలు దేవుని తీసుకుపోయి ఇక ఏం చేస్తారో ఇక వాళ్ళకే తెలిసి ఉండాలి. దేవుడు అంటే ప్రేమ లేదు, భక్తి లేదు. చాలామంది అయితే దేవుడు అంటే చిన్న చూపు. విధిరాత సృష్టి ధర్మాన్ని సరిగా ఎవరు పాటించకపోతే కర్మే అతన్ని తీసుకెళ్తుంది. సైతాన్ ఇప్పుడు మన ఎమ్మటి రాదు, మనమే వెంట తెచ్చుకుంటాము. మనం సైతాన్ని మనం వెంట తెచ్చుకుంటాము. టైం ఇప్పుడు మీ టైం నడుస్తుంది, తర్వాత వేరే వాళ్ళ టైం నడుస్తుంది, ఒకరోజు నా టైం నడుస్తుంది. టైం బాగుండకపోవడం, బాగలేకపోవడం, అసలు మనం ఇక్కడ ఈ సృష్టిలోన ఒక ప్రపంచంలోన బ్రతుకుతున్నామంటే ఒకరికొకరు సాయం చేసుకుని, ఒకరికొకరు తోడుగా ఉండి, ఒకరినొకరు అర్థం చేసుకుంటే జీవితం చాలా బాగుంటుంది. కానీ ఆ జీవితం అనేది అందరికీ ఉండదు. ఎందుకంటే ఉన్నెవరు ఎందుకు ఇలా మారిపోతున్నారంటే ఎన్నో కారణాలు ఉంటాయి. కారణాల కోసం మనం వెతుక్కోకూడదు. కారణం ఏదైనా మన మనస్సుకి ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది చేస్తే మనకి మంచిది కాదు అని మన మనసు కనిపిస్తే ఖచ్చితంగా మనకంటూ ఒక దారి దొరుకుతుంది, మనకు దైవం తోడుంటుంది. అలాగే మనం చేసిన మంచి పనులు ఖచ్చితంగా దేవుడు తోడుంటాడు. అలాగే మనం ఇంకా మంచి పనులు చేయాలి. అలాగే ఈ సమాజంలో నాకంటూ ఇప్పుడు నేను చేసినందుకు నాకు వచ్చేది ఏమైనా ఉందా? ఏమీ లేదు. అందుకనే మీకు కోపం వచ్చినప్పుడు ఒక మాటనో, ఒక దెబ్బ కొట్టో వదిలేయండి. కానీ వాళ్ళని ఇంకా ఇది చేయొద్దు, వాళ్ళని ఇంకా బాధ పెట్టొద్దు అనేది నా ఉద్దేశం. నేను ఈ సమాజానికి నేను చెప్పే మెసేజ్ అంటే ఇదే. ఒక కన్న తల్లి బాధ, ఒక కన్న తండ్రి బాధ, అలాగే ఉసురు అనేది వద్దు.
మనకు ఒకళ్ళ ఉసురు అనేది వద్దు, ఒకళ్ళ పాపం అనేది మనకు వద్దు. ఏదైనా వాళ్ళకి నచ్చితే చేయండి, నచ్చకుంటే వదిలేయండి. వాళ్ళ మనసుకు నచ్చి చేస్తే ఏం కాదు, కానీ నచ్చకుండా చేసేదాన్నే పాపం అంటారు. పాపం, అది చేసేది పాపం. మనం ఒక కర్మ, మనం ఇది చేస్తున్నామని ఒక్కసారి మన మనసుకు తెలియదా? తెలిసి మరి ఎందుకండి చేసేది? థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను ఎవరి మనసునైనా బాధ పెట్టుంటే వాళ్ళందరినీ నేను క్షమించమని నేను ప్రాధేయపడుతున్నాను, క్షమించమని నేను బ్రతిమాలుకుంటున్నాను. నా మనసుకి నాకు ఇది తప్పు అనిపించింది, ఇది నాకు బాధ అనిపించింది కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. దయచేసి ఎవరు ఉద్దేశించి కాదు. మనసులు బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదనే నేను చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ యూ. మరిన్ని మంచి విషయాలతోటి మనం మరిన్ని మంచి విషయాలు ఇంకా తెలుసుకుందాం. ప్రతి వీడియోకి మీరు అప్డేట్ అవ్వండి. మరిన్ని మంచి విషయాలు ఇంకా తెలియజేస్తాను.